ఆధునిక సమాజంలో జీవిస్తున్న మనకు ఇంకా కొన్ని నమ్మకాలతో విశ్వాసంతో ఎక్కడి చూసిన వాటితో మనం జీవిస్తా ఉన్నాం. రెండు రకాలు ఆధునిక సమాజంలో జీవిస్తూ పురాణ ప్రకారం నుంచి ఏవైతే వస్తుందో వాళ్ళు కూడా ఆచరిస్తా ఉన్నాం. అదే గొప్ప హిందూ సమాజంలో దాంట్లో భాగంగా నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, దాదాపు 8-10 సంవత్సరాల నుండి ఒక మాట వినిపిస్తా ఉంది సూర్యాపేట పట్టణంలో. ఏమని అంటే సూర్యాపేటకు బొడ్రా వేసి ఎప్పుడో మా చిన్నప్పుడు అని మా నాన్న వాళ్ళు తాత వాళ్ళు చెప్పేది. అప్పుడు వేసినారు, ఇంతవరకు సూర్యాపేట బొడ్రా వేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు, బొడ్రా వేస్తే బాగుంటుండే అని చెప్పేవారు. నేను అడిగాను మా పూర్వీకులు, ఎందుకు బొడ్రాయి మార్చాల్సిన పరిస్థితి వస్తుంది ఏం చెప్పారు అడిగాను. బ్రాహ్మణులతో మీకు ఉన్న తర్వాత చెప్తారు మీకు, కానీ ప్రతిష్ట చేసేటప్పుడు ఆ ఏవాదేయ మంత్రోచ్చారణకు ఆ వైబ్రేషన్లకు ప్రాణ ప్రతిష్ట అనేది వచ్చి ఆ బొడ్రాయి ఆ ఊరిని మొత్తం మంచిగా చల్లగా చూసుకుంటూ ఉంటుంది. సంవత్సరాలు ఏళ్ళు గడుపుతున్నా కొద్దీ ఆ యొక్క శక్తి తగ్గిపోతుంది. కాబట్టి మానవ జీవితం ఏ విధంగా 100 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటుందో ప్రతి కూడా ఎక్కడైతే ప్రాణ ప్రతిష్ట చేస్తారో దానికి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మళ్లీ పునఃప్రతిష్ఠ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే ఆ పట్టణం సర్వతో చెందుతుంది అని చెప్పి చెప్తారు. నిజంగా ఇది వాస్తవం. మనం గమనిస్తా ఉన్నాం. సూర్యాపేట పట్టణంలో వాస్తవంగా ఇప్పుడు మనం జీవిస్తున్నాం, కానీ వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ మనం సెటిల్ అయిన వాళ్ళమే. కానీ ప్రతి ఊళ్ళో బొడ్రాయి వేసినారు, ఒక్క సూర్యాపేట పట్టణంలో తప్ప. మీరు గమనించండి మిత్రులారా, ఈ బొడ్రాయి వేయడానికి చాలా మంది చాలా రకాలు మాట్లాడారు, చాలా వేదికలు ఉపయోగించుకున్నారు, అన్ని పార్టీల నాయకులు మాట్లాడారు, అన్ని సంఘాల వారు కూడా మాట్లాడారు. కానీ ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరో ఒకరు ముందుకు వచ్చారు. నాకు మొట్టమొదటి ప్రసన్న ఫోన్ చేసినాడు. నా పేరు ప్రసన్న కుమార్ అండి, రాజేశ్వర గారు మీరు కార్యక్రమం కావాలని చెప్పారు. అంటే నేను తప్పనిసరిగా వస్తాను. సూర్యాపేట పట్టణంలో ఏ సామాజిక కార్యక్రమం చేసినా ఖచ్చితంగా నేను వచ్చి నా వద్ద సహాయ సహకారం అందిస్తానని చెప్పినాను. మరి దీంట్లో చాలా మంది సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రధానమైన పాత్ర బ్రాహ్మణుడు ఉంటుంది దీంట్లో. ఎవరు అవునన్నా కాదన్నా తప్పనిసరిగా, ఎందుకంటే దానికి ఒక ముహూర్తం ఫస్ట్ నిర్ణయించాల్సిన అవసరం. ఆ ముహూర్తం తర్వాత ఎవరి సూచన మేరకు ఈ విధంగా చేయాలి, ఏ ఆచారం మేరకు చేయాలి అని చెప్పి అందరూ వైష్ణవులైతే వైదికులైతే నియోగులైతే అన్ని రకాల పురుషాలైతే అందరూ కలిసి కూర్చొని ఏకాభిప్రాయం మేరకు ఆ ఒక డేట్ కనుక మనం డిసైడ్ చేయగలిగితే తప్పనిసరిగా ఆ ముహూర్తం దివ్య ముహూర్తం అవుతుంది. ఖచ్చితంగా దిగ్విజయం అవుతుంది. సూర్యాపేట పట్టణం ఇంతకు ముందు లేనంత ఎన్నడూ లేనంత పురోగతి చూస్తూ లేని దాంట్లో తప్పనిసరిగా నమ్మకం ఉంది. ఖచ్చితంగా చూస్తాం. ఇక్కడ ఉన్నవాళ్ళే కాదు, రాని వాళ్ళైనా సూర్యాపేట పట్టణంలో ఉన్న వాళ్ళ వరకైనా బొడ్రాయిని పునఃప్రతిష్ఠ చేయడంలో ఎవరికి సందేహం లేదు. ప్రతి ఒక్కరు కూడా మనసులో పునఃప్రతిష్ఠ జరగాల్సిందే. అప్పుడే మన బతుకులు బాగుపడతాయని చెప్పి అందరూ కూడా అనుకుంటారు. సో ప్రతి ఒక్కరిని ప్రతి ఇంటిని కల్పించే విధంగా అందరి దగ్గర కల్పించకపోయిండొచ్చు, అందరి దగ్గర కొన్ని పోకపోయిండొచ్చు. ఎందుకంటే సూర్యాపేట పట్టణంలో కొన్ని వేల గడప, లక్షల మంది జనాభా ఉన్నారు. అందరూ ఒకరోజు ఒక్క ఊళ్ళో ఉండడం జరగదు. కాబట్టి ఏమైనా సామాజిక మాధ్యమాల ద్వారా కానివ్వండి, కరపత్రాల ద్వారా కానివ్వండి, ప్రతి ఒక్క కుటుంబంలో బొడ్రాయి గురించి ఈరోజు సూర్యాపేట ప్రయత్నం జరుగుతూ ఉంది. నా వంతు కూడా దీంట్లో పాల్గొనాలనే భావన కలిగించేటట్టుగా మనం ముందడు కనుక వేస్తే చాలా బాగుంటుంది. ఆ కార్యాచరణ చేయం. ఇందాక పెద్ద చెప్పినారు, ఈ కంపెనీ చేస్తున్నాం, ఈ కంపెనీ చేస్తున్నాం, ఈ కంపెనీ చేస్తున్నాం అని చెప్పి నేనేమంటున్నా అంటే ఒక్క సమావేశంతో ఇది ముందర పడుతుందో నేను అనుకోను. ఇంకా ఇటువంటి 2-3 సమావేశాలు జరగాలి. సమావేశం జరిగినప్పుడల్లా ఇప్పుడున్న వాళ్ళతో పాటు కొత్త వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే సూర్యాపేట పట్టణంలో ఇంత మునుపు ఈ పట్టణాభివృద్ధిలో కొంతమంది పెద్ద మనుషుల పాత్ర చాలా ఉంది. మీలా, మునిశెట్టి, అనంతల, కర్ణాటి ఇటువంటి కుటుంబాలు, శేఖర కుటుంబాలు చాలా మంది ఉన్నారు. ఇంకా నీ పేరు చెప్పలేకపోయినా కానీ ఇతర క్యాస్టులు కూడా వాళ్ళ యొక్క పాత్ర సూర్యాపేట పట్టణ పేరు చాలా ఉన్నాయి. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఉన్నారు, 45 వార్డులు కొంతమంది కౌన్సిల్ ఎన్నికయ్యారు, అన్ని పార్టీలు కలిపి చైర్మన్ ఉన్నాడు, రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు, కుల సంఘాల వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైదికులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు. అన్ని రకాల అందరినీ కనుక ఇన్వాల్వ్ చేసినప్పుడే ఈ యొక్క ప్రోగ్రాం సంపూర్తి అవుతుంది. ఆ చేయడం కోసం ఇప్పుడు మన రోజుగా కార్యక్రమం కావాలి. మన ఇంట్లో కార్యక్రమాలు, మన ఇంట్లో పెళ్ళైతే మనం ఏం చేస్తామండి? ప్రతి కార్యక్రమం ఎక్కడ లేకపోతే ఏం చేస్తాం, ఏంటి ఏ సంగతి, పాట వాళ్ళు పోయినా లేవా, వచ్చిన వాళ్ళు సకల సౌకర్యాలు కలుగుతున్నా లేదా, మనం చేయలేకపోయినా మన ద్వారా ఉన్న చుట్టాలతోనూ, దోస్తులతోనూ, స్నేహితులతో కలిపి మనం
చేయిస్తాం. ఆ విధంగా సొంత ఇంటి కార్యక్రమం లాగా మనం చేసినప్పుడే సూర్యాపేట బొడ్రాయి పునఃప్రతిష్ఠ వైభవపేతంగా బ్రహ్మాండంగా చేసుకుంటాం. నాకు ఎటువంటి సందేహం లేదు. దీంట్లో నా పాత్ర నేను దయచేసి అందరి ముందర ఒక మాట చెప్తా ఉన్నాను. నేను సూర్యాపేట జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కూడా. ఈ బ్రాహ్మణత్వానికి సంబంధించింది కానీ నేను డేట్ డిసైడ్ చేసిన కానీ ఈ వైదికులను ఈ వైష్ణవులను నియోగులను అందరినీ కలిపి ఒక చోట కూర్చోబెట్టి ఈ డేట్ డిసైడ్ చేసే దాంట్లో కానీ నేను మత పెద్దలను కలిసే దాంట్లో కానీ నేను పీఠాధిపతుల దగ్గర పోయినట్టు కానీ ప్రముఖ పాత్ర పోషించి ఆ బాధ్యత నేను తీసుకుంటా. సరైన సమయాన్ని మంచి యొక్క రూపాన్ని నిర్ణయించే ప్రయత్నంలో నేను భాగస్వామి నైకాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఇది ఒకటే కాదు. నాకు చాలా మంది తీసుకొని చుట్టాలు పక్కన బయట చదువుకున్న సంబంధం ఉన్న చాలా మంది ఉన్నారు. వాళ్ళతో ఉద్యోగికంగా ఆర్థికంగా కూడా సహాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము మాట్లాడిస్తా ఉన్నాం. ఈ వైద్యులుగా కాదు ఆర్థికంగా కూడా చాలా పెద్ద ఎత్తున మనం సమకూర్చాల్సి వస్తుంది. ఊరికనే మాటలతో కాదు, ఉపన్యాసం తెచ్చిపోగానే కాదు. ప్రతి కుటుంబాలు కూడా చాలా చక్కగా చెప్పారు. 100, 50 రూపాయో 1000, 2000, 5000, 10 లక్ష 10 లక్షలు ఎంత ఇచ్చినా సరే ఆ కుటుంబం నుంచి ఖచ్చితంగా సూర్యాపేట పట్టణంలో ఉన్న గడప కుటుంబం నుంచి ఒక కుటుంబం ఓనరే కాదండి, ఇంట్లో కిరాయికున్న వాళ్ళకు కూడా ఎంతో కొంత వచ్చినట్టుగా భాగస్వాములు చేస్తేనే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇది నా బొడ్రాయి ప్రతిష్ట, నా ఊరు ప్రతిష్ట, దీంతో పాల్గొనాలి. నా చుట్టుపక్కలందరూ పిలిచి సూర్యాపేట పట్టణం మొత్తం తోరణాలు కట్టి పండుగలాగా నిర్వహించాలని భావన వ్యక్తమైంది. కాబట్టి అందరూ కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరి ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అర్థం పిలిస్తే తప్పనిసరిగా వస్తా. పిలిస్తే కాదు వాళ్ళందరూ వాళ్ళు రావాల్సిందని చెప్పినా మీరు శ్రీధర్ చెప్పినారు. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. సూర్యాపేటలో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అటో ఇటో బిజీ ఉండి మర్చిపోయినా, కార్యక్రమం తెలవలేకపోయినా, వాస్తవం చూడలేకపోయినా, సమాచారం ఇవ్వండి నాకు ప్రభుత్వాన్ని మాత్రం చెప్తున్నా తప్ప పిలవాలి పిలిపించుకోవాలని కాదు అని నా భావించండి. సంపూర్ణ సహకారం నాకు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మా నాయకులు కూడా కాంగ్రెస్ నాయకులు సరోజ్ రెడ్డి గారు సూర్యాపేటలో ఉన్నారు, వెంకటరెడ్డి గారు సూర్యాపేటలో ఉన్నారు. ఇక్కడ వస్తామని చెప్పినారు. బహుశా వారికి ఒక అర్ధ గంట వస్తుండొచ్చు, ఇంకా కార్యక్రమంలో బిజీగా ఉన్నారు కాబట్టి వారి సందేశం కూడా వినిపిస్తారు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ సహకారం కూడా ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.